హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిమ్రన్ సిల్లీ వంటకాలు. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోతున్న రెసిపీ వచ్చి బొంబాయి చట్నీ. రొటీన్గా మనము ఇడ్లీలో కానీ దోశలో కానీ ప్రతిసారి శనగింజల చట్నీ లేదా సాంబార్ ఎర్రకారం చేసుకొని తింటాం. కానీ ఒకసారి దోశలో ఈ బొంబాయి చట్నీ తయారు చేసి చూడండి. ప్రతిసారి మీరు దోశల్లో ఈ బొంబాయి చట్నీయే కావాలంటారు. ఇది తయారు చేయడానికి మనకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర, ఉల్లగడ్డ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు, టమాటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ. తయారు చేయ విధానము: ముందుగా మనము ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని అందులో 1 టీ గ్లాసు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని బాగా ఉంటలు లేకుండా కింద చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత అందులో పచ్చెనగపప్పు వేసుకొని వేయించుకోండి. దోరగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ముక్కలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక అందులో మనము 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన పోయిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో మనము పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఉల్లగడ్డ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని 2 నిమిషాలు కలుపుకోండి చాలు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకునేయండి. కలుపుకున్న తర్వాత మనం పసుపు వేయడం మర్చిపోయాము. సో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాలు కలుపుకోండి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత అందులో మనము 3 టీ గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఉల్లగడ్డలు ఉడికేంత వరకు మూత వేసుకునేసి ఉడికించుకోండి. ఉల్లగడ్డ ఉడికిన తర్వాత అందులో మనము ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, ఆ శనగపిండిని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినంత థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉడికించుకున్న తర్వాత మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి. ఇక్కడ ఈ విధంగా వచ్చేంత వరకు బాగా 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోండి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉడికించుకోండి చాలు. అంతే ఫ్రెండ్స్, టేస్టీ నోరు ఊరించే బొంబాయి చట్నీ రెడీ. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సిమ్.